I am Dr. Shravan Kumar, consultant interventional cardiologist, Pratima Hospitals, Kachiguda branch. Today, I would like to discuss regarding chest pain and causes of it and how serious you should be about it. Recently, we are encountering a lot of young patients who are coming to our hospital OPD with complaint of chest pain. What are the causes of chest pain and how the cardiac causes of chest pain and how the if it is related to acute myocardial infarction, what are the symptoms you will be experiencing. I would like to enlighten you. So coming to the చెస్ట్ పెయిన్ అనేది ఛాతీలో నొప్పి అనేది దానికి కారణాల గురించి ఆలోచిస్తే సర్వసాధారణంగా ఉండే నార్మల్ కాజెస్ నుంచి మోస్ట్ లైఫ్ థ్రెటనింగ్ కాజ్ ఏదైనా అయి ఉండొచ్చు. ఛాతీ నొప్పి అనేది వేరీడ్ ప్రజెంటేషన్స్లో ఉంటుంది. కొన్నిసార్లు ఏంటంటే అది కార్డియాక్ మన హార్ట్కి సంబంధించిన మేజర్ ప్రాబ్లం అయి ఉండొచ్చు. లేదు అని అంటే అది మనకి నార్మల్గా వచ్చే మజిల్ పెయిన్ కానీ సమ్ రిలేటెడ్ టు సమ్ ఇంజురీ ఆర్ సంథింగ్ ఎనీ అదర్ పెయిన్ అయినా అయి ఉండొచ్చు. వాంట్ టు నో వెదర్ ఇట్ ఈస్ కార్డియాక్ ఆర్ నాట్. సో కార్డియాక్ చెస్ట్ పెయిన్కి వస్తే కార్డియాక్ సంబంధించిన చెస్ట్ పెయిన్ వెన్ ఒక పర్సన్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నప్పుడు అతనికి ఛాతీలో బరువుగా అనిపించడము, ఛాతీ పట్టేసినట్టు అవ్వడము, ఒక హెవీనెస్ సెన్సేషన్ అనేది ఉంటుంది. దానికి పేషెంట్ డిస్క్రైబ్ చేయలేనంత పెయిన్ హీ మే ఎన్కౌంటర్. అండ్ ఆ పెయిన్ అనేది ఆ బరువు దాంతోపాటు కొన్ని అసోసియేటెడ్ సిమ్టమ్స్ కూడా పేషెంట్ ఎక్స్పీరియన్స్ చేస్తారు సేమ్ టైంలో. లైక్ కళ్ళు తిరగడము, ఒక్కసారి సెన్సేషన్ పడిపోతున్న సెన్సేషన్ రావడము, డిజీనెస్ సిమ్టమ్స్ రావడము, సడన్గా గుండె దడ అనిపించడము, ఛాతీలో హెవీనెస్ కంటిన్యూస్గా పెరుగుతుండడము. ఆ పెయిన్ అనేది ఇట్ విల్ అగ్రవేట్ బై ఎక్సర్షన్. నార్మల్లీ ఒక పని చేస్తున్నప్పుడు ఆ పెయిన్ అనేది కొంచెం ఎక్కువగా అవుతూ ఉంటుంది. కొన్నిసార్లు రెస్ట్ తీసుకోగానే కొంచెం తగ్గుతూ ఉంటుంది ఇనిషియల్ స్టేజెస్లో. కానీ రెస్ట్ యాంజైనా ఒకవేళ స్టార్ట్ అయిన తర్వాత రెస్ట్లో ఉన్నప్పుడు దాంతోపాటు దడ అసోసియేట్ అయి ఉండడము, కళ్ళు తిరుగుతూ ఉండడము, సడన్గా ఉన్న సిమ్టమ్స్ ఉన్నప్పుడు పేషెంట్ దట్ మీన్స్ ద పేషెంట్ ఈజ్ ఎక్స్పీరియన్సింగ్ సమ్ కైండ్ ఆఫ్ కార్డియాక్ పెయిన్. ఇట్ ఈస్ రిలేటెడ్ ఇట్ విల్ నార్మల్లీ బీ ఇట్ విల్ నాట్ బీ సడన్ ఇన్ ఆన్సెట్. నార్మల్గా ఇది గ్రాడ్యువల్గా స్టార్ట్ అవుతుంది అండ్ ఇట్ విల్ బీ ప్రొవోక్డ్ బై స్ట్రెస్ కానీ మనకుండే ఫిజికల్ యాక్టివిటీ వల్ల కానీ ఎక్కువ అవడం జరుగుతుంది. సమ్టైమ్స్ అది మనం ఒక నైట్రేట్ ట్యాబ్లెట్స్ తీసుకోవడం కానీ రెస్ట్ తీసుకోవడంతో తగ్గడం జరుగుతుంది. అండ్ దీంతోపాటు అసోసియేట్గా పేషెంట్కి కోమార్బిడ్ కండిషన్స్ లైక్ పేషెంట్ రిస్క్ ఫ్యాక్టర్స్ అని అంటారు. లైక్ ఓల్డ్ ఏజ్ పీపుల్, దోస్ హూ ఆర్ డయాబెటిక్స్, those who have a lot of stress issues during the work and ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ కార్డియోవాస్కులర్ డిసీజ్ ఉన్న వాళ్ళకి ఛాతీ నొప్పి అనేది కార్డియాక్ సంబంధించి అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కొందరికి మేబీ ఇట్ కెన్ బీ ఏ మేజర్ కార్డియాక్ ప్రాబ్లం, బట్ కాకపోతే ఏంటంటే వాళ్ళకి ఎటిపికల్ సిమ్టమ్స్తో ప్రజెంట్ అవుతారు. లైక్ పీపుల్ లైక్ డయాబెటిక్ పాపులేషన్ ఆర్ పీపుల్ హూ హ్యావ్ ఏ లాంగ్ స్టాండింగ్ డయాబెటీస్, దట్ మీన్స్ అండ్ ఓల్డ్ ఏజ్ పీపుల్. And those normally in gender wise if we compare, female will have a more atypical presentation. They may not be experiencing the typical symptoms which I explained previously. Sometimes they will present like abdominal discomfort, chest atypical pain which is not typical of heaviness sensation, some pricking sensation, and sometimes they will complain of SOB on exertion and some only isolated reeling sensation or some postprandial heaviness. These kind of symptoms patients will present. So అది కూడా కార్డియాక్ చెస్ట్ పెయిన్ సీరియస్ సిమ్టమ్ అయి ఉండొచ్చు. సో ఫిమేల్ విషయానికి వస్తే అండ్ ఓల్డ్ ఏజ్ పాపులేషన్ అండ్ డయాబెటిక్ పాపులేషన్లో వీ షుడ్ బి మోర్ కేర్ఫుల్ వైల్ అసెసింగ్ ఏ కంప్లైంట్. ఈ ఛాతీ నొప్పి కార్డియాక్ సంబంధించి టిపికల్ సిమ్టమ్స్, ఎటిపికల్ సిమ్టమ్స్ గురించి వి డిస్కస్ నౌ. అండ్ ఇవి కాకుండా మనకి నాన్ కార్డియాక్ కాజెస్ ఆఫ్ చెస్ట్ పెయిన్ అనేది మోర్ కామన్గా ఉంటుంది. లైక్ ఏంటంటే పేషెంట్ కెన్ బి ఎక్స్పీరియన్సింగ్ సమ్ అదర్ కంప్లైంట్స్ లైక్ సమ్ అదర్ డిసీజెస్ ఆర్ ప్రాబ్లమ్స్ లైక్ అక్యూట్ అయోటిక్ డైసెక్షన్ కానీ, మేబీ గ్యాస్ట్రిక్ ఆర్ పెప్టిక్ అల్సర్ కానీ, మేబీ పేషెంట్ మే హ్యావ్ ఏ పల్మనరీ థ్రాంబోఎంబోలిజం ఆర్ న్యూమోథొరాక్స్, or they can have some injury to the chest or blunt trauma to the chest. During that time also patient may experience a chest pain. So symptom which the patient is encountering
అంటే చెస్ట్ పెయిన్ ఏదైతే వస్తుందో దాన్ని ఏ కాజ్కి అట్రిబ్యూట్ చేస్తున్నామో, దేనికి మోర్ ఫేవరబుల్గా ఉందనేది అసెస్ చేయడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ యాజ్ ఎ ఫస్ట్ స్టెప్. సో ఈ పల్మరీ థ్రాంబోఎంబోలిజంలో కానీ మామూలుగా అయోటిక్ డైసెక్షన్లో ఎలా పెయిన్ వస్తుంది, ప్లస్ మన గుండెకి సంబంధించి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు పెయిన్ ఎలా ఉంటుంది అనేది డిఫరెన్షియేట్ చేయడం అనేది ఇట్స్ వెరీ డిఫికల్ట్ యాజ్ ఎ పేషెంట్ ఫర్ యూ. బట్ ఇఫ్ యూ కన్సల్ట్ ఏ ఎక్స్పర్ట్ and any physician or cardiologist opinion if you take during that time, it will be most helpful. And the symptom onset to the diagnosis is most important for a heart attack, because if a heart attack patient comes to the hospital within window period, that means the time less than 6 hours of time from the pain onset, the prognosis, the patient outcome will be very good. So when you are experiencing any symptoms like chest pain and any dizziness, any palpitations or any shortness of breath, better to consult an expert. ఛాతీ నొప్పికి సంబంధించి టిపికల్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, ఏటిపికల్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, ఎవరెవరిలో అవి కామన్గా ఉంటాయి అనేది మనం డిస్కస్ చేసుకున్నాము. మిగతా కాసెస్కి వస్తే మనకి కొన్ని సైన్స్ అండ్ సిమ్టమ్స్ వల్ల వీ కెన్ రికగ్నైజ్ దెమ్ and we can rule out cardiac causes of chest pain, like కొన్ని if the patient is a very young patient, any comorbidities ఏం లేవు, నాన్ స్మోకర్, నాన్ ఆల్కహాలిక్, complaining of chest pain, that too only after food intake or any during fasting, that mostly related to the gastric cause, unlikely to be a cardiac cause. But it's not an hard and fast rule, but any chest pain if causing significant symptoms to the patient needs to be evaluated with an expert.